క్రీస్తు వారిని యందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి. ఆ తర్వాత పాప క్షమాపణ పొంది మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోండి. పొందుకున్నాక ఎడతెగక ప్రార్థనలో ఉండండి. ఎడతెగక ప్రార్థనలో ఉండండి. ఏక మనస్సు కలిగి ఉండండి. మీరు అలా ఉంటే ప్రభు రాకడ వరకు ఎలా ఉంటారు? కదల్చబడరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట పేతురు చెప్తే వాళ్ళందరూ హృదయాల్లో దేవుని వాక్యం గుచ్చబడిన వారై, పొడవబడిన వారై, పశ్చాత్తాప్తులై, మారు మనసు పొంది, దేవుని బిడ్డలారా, బాప్తిజం పొంది 3,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం కలుగును గాక. మనమేం అడుగుతున్నాం? దేవా నాకేమిస్తావు అని అడుగుతున్నాం. నేనేం చేయాలి నీకోసం? నేనేం చేయాలి నీకోసం? ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారా? నేనేం చేయాలి? ఏం చేస్తే నేను గొప్ప కార్యాలు చూస్తాను? ఎలా మారితే నీ మహిమ కార్యాలు నేను చూస్తాను? నేనేం చేయాలి ప్రభు అని ఎప్పుడైనా అడిగారు మీరు? ఏమడుతు నాకేమిస్తావయ్యా? ఎప్పుడు ఇస్తా? టైం దగ్గరికి వచ్చింది, ఇస్తావా ఇవా? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఇదేగా మనం చేసే ప్రార్థన. వాళ్ళు అంటున్నారు ఏం చెయ్యాలి? చర్చాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా శ్రమలో ఆనందించే మీ సంతోషాన్ని చూస్తున్నాను నేను. మీలాగా సంతోషించాలి, ఆనందించాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి అంటే పౌలు ఏమన్నాడు? నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం పొందండి, సంతోషం మీకు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? నేనేం చేయాలి? మీకు చెప్పండి. డిఎల్ మూడీ గారు చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడంట. చెప్పులు కుట్టుకుంటా ఉంటే దేవుని ఆ రాత్రి మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో దేవుని వాక్యం, నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? నువ్వేం చేస్తున్నావు? ఆత్మల కోసం, ప్రభు రాజ్యం కోసం నువ్వెంత ప్రయాసపడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉంటే డిఎల్ మూడీ గారు యవ్వన కాలంలో ఉన్నాడు. ఆ హృదయం ప్రేరేపించబడి రేపబడి నేను దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. పాస్టర్ గారండి, నేను దేవుని కొరకు పని చేయాలి, నేను ఏదైనా పని ఉంటే చూపించండి, నాకు పని చేస్తాను అన్నాడంట. అంటే ఆ పాస్టర్ గారు అన్నాడంట, అయ్యా ఏం పని లేదయ్యా, అన్ని పనులు అందరూ ఉన్నారన్నాడంట. సండే స్కూల్ నడిపించడానికి అక్కడ కూడా టీచర్స్ ఉన్నారయ్యా, చిమ్మటానికి అక్కడ కూడా ఉన్నారయ్యా, కడగటానికి అక్కడ కూడా ఉన్నారయ్యా. ఏదైనా పని ఉంటే చూడండి పాస్టర్ గారండి, దేవుని ఆత్మ నన్ను ఆ ఆత్మ నన్ను తొందర పెడుతుంది, ఆయన కొరకు ఏదైనా చెయ్యాలి నేను. ఆ మాట అంటే దైవజనుడికి అర్థమయ్యి అన్నాడయ్యా, వీధుల్లో ఆ దారుల్లో ఎక్కడ త్రోవ పక్కన అల్లరి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ పేద పిల్లలు, వాళ్ళందరిని తీసుకొచ్చి సండే స్కూల్ నడిపించని చెప్పాడంట. ఈ మాట వైరాగ్యంగా తీసుకొని డిఎల్ మూడీ గారు తన యవ్వన కాల జీవితంలో ఆ వీధుల్లో ఉన్న పిల్లలు, ఆటకాయ పిల్లలు ఉంటారు కదా, సెలవు రోజుల్లో ఖాళీ సమయాలంతా బజార్లు అమ్మట తిరుగుతూ ఉంటారు కదా, ఆ పిల్లలందరినీ పిలుచుకొచ్చి సండే స్కూల్ ఏర్పాటు చేశాడంట. మొట్టమొదట ఒక 20 మందితో స్టార్ట్ చేశాడు. సంవత్సరం ముగింపులో 400 మంది సండే స్కూల్ పిల్లలు అయ్యారు. ఆ తర్వాత కొంతమంది 1000 మంది సండే స్కూల్ పిల్లల్ని దేవుని కొరకు సిద్ధపరిచాడు డిఎల్ మూడీ గారు. సండే స్కూల్ పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి తన పరిచర్య ప్రపంచ దేశాల్లో ఒక ఆణిముత్యంలాగా డిఎల్ మూడీ గారు వాడబడ్డారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? దేవా నీకోసం నేను ఏం చేయాలి? ఏం చేయాలి అని అడిగే తరమా ఇది? నాకేమిస్తావు అనే తరమా? నీ కొరకు నేను ఎలా ఉండాలి అనే తరమా? నా కొరకు ఏమిస్తావు ప్రభు అని అడిగే తరమా? చెప్పాలి. నేనేం చెయ్యాలి అని అడిగితే నీకేం చేయాలి ఆయనకు బాగా తెలుసు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవునికి ఓ మంచి పేరు ఉంది, కనికర స్వరూపుడు ఆయన. ఏం పేరు? కనికరం కలిగిన తండ్రి ఆయన. మీకాలో అంటాడు,
ఆయన కృప చూపుట్లో సంతసించువాడు, కనికరం చూపుట్లో ఆతృతపడువాడంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాడంట? కృప చూపుట్లో చెప్పాలి సంతోషించేవాడు, కనికరం చూపుట్లో ఆతృతపడతాడంట, తొందరపడతాడంట ఆయన. ఇదిను పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం నుంచి మాట. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఎవరు చెప్పండి, ఒకరికొకరు చెప్పుకోండి. భయపడకు, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు అని చెప్పుకోండి. అమ్మ నిద్రపోతున్నాళ్ళారా గట్టిగా చెప్పుకోండి, పెద్దగా చెప్పుకోండి. భయపడకు, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఎలాంటి వాడు? కనికరం కలిగిన దేవుడు. కనికరా స్వరూపి ఆయన, కనికర మూర్తి ఆయన. కనికరం చూపుట్లో బహు తొందరపడే దేవుడు ఆయన. అందుకే ప్రియులరా, ఈ పునరుత్థాన దినంలో మన దేవుడు మన యందు ఏం చూపటానికి ఇష్టపడుతున్నాడంటే కనికరం చూపటానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో సిలువలో దొంగ ఆ చివరి క్షణంలో యేసు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటాం. స్తోత్రం కలుగునుగా. ఈ మాట దేంతో చెప్పినట్టు? ఆయన నీకు తెలుసా, సిలువ వేయబడక మునుపు ప్రభుని ఎప్పుడైనా కలుసుకున్నాడా? ప్రభుతో ఏమైనా మాట్లాడా? ఆ చివరి క్షణాల్లో, ఆ చివరి టైంలో, ఆ చివరి సమయంలో ప్రభులో ఉన్న ప్రేమ, ప్రభులో ఉన్న కనికరమైన మాటలు, ఆయనలో ఉన్నటువంటి ఆ తండ్రితో ఉన్నటువంటి ఆ విధేయత సంబంధమైన ఆ సహవాసం, ఆ సిలువలో దొంగ చూసి ఈయన నిశ్చయంగా దేవుని కుమారుడు, ఈయన పరలోకం వెళతాడు, ఈయనతో పాటు నేను కూడా అడుగుతా, నాకు ఆ కృపను మనం అడుగుతా, ఇస్తాడేమోనని చెప్పి ఓ చిన్న ఆశతో అడిగాడు. ప్రభు వెంటనే అన్నాడు, నిశ్చయంగా నీవు నేడు నాతో కూడా పరదేశంలో. స్తోత్రం కలుగుతుందిగా. పక్కనున్న దొంగ అన్నాడు, ఎడమవైపున దొంగ, నువ్వు రక్షించుకొని ఆ తర్వాత నన్ను రక్షించు అన్నాడు. ఈరోజు చాలామంది మన ప్రియరక్షకుడైన ప్రభు అంటే ఆయన మూడు మేకులు పీక్కోలేని దేవుడు అంటున్నారు. 3 మేకులు పీక్కోలేని ఆరాధిస్తున్నారు అంటున్నారు. 3 మేకులు పీక్కోలేనివాడు కాదు, 3 మేకులతోనే సర్వమానవాళి రక్షణ మార్గం సిద్ధం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. సర్వమానవాళికి పరలోక రాజ్య ప్రాప్తిని కలుగు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మేకుతో గుచ్చబడితేనే, ఆ మేకుతో పొడవబడితేనే, ఆ గాయాలు పొంది మౌనుడై దీనుడై ఉంటేనే నీకు నాకు పరలోక రాజ్యం. అందుకే మౌనంగా ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పద్మాసు ద్వీపంలో యాహాను భూమి మీద ఆయనతో సంచరించిన కాలం ప్రియమైన శిష్యుడు. ఎలాంటి శిష్యుడు అంటే ప్రియమైన శిష్యుడు, రొమ్మును అంటుకున్న శిష్యుడు. ఏ విషయమైన ప్రభువా అంటే యాహానికి చెప్తాడంటే, కానీ ఎవరికి తెలియనంత ప్రియమైన శిష్యుడు. యాహాను భూమి మీద మనిషి కుమారుడిగా ప్రభుని చూశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మహిమ మేఘారూరుడిగా చూస్తున్నాడు ఆయన్ని. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలా కనపడ్డాడంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత ఉన్నతుడుగా కనపడ్డాడు. ఆయన రొమ్మున బంగారు దట్టి ఉంది, ఆయన తలపైన స్వర్ణ కిరీటం ఉంది, ఆయన 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 కాళ్ళు చలువు రాతి స్తంభాల వలె ఉన్నాయి, ఆయన మాటలు జలధారల శబ్దాల వలె ఉన్నాయి. ఆయన పోలికను యోహాను వివరిస్తూ ఉంటే యోహాను చూచినప్పుడు విధానం వేరుగుంది. ఆయన ప్రత్యక్షములో పరలోకములో ఆయన ఉన్నటువంటి ఆ భయంకరమైన స్థితిని చూసి యోహాను చచ్చిన వాడైపోయాడంట. ఏమైపోయాడంట? చచ్చిన వాడి వల్లే పడిపోయాడంట. దేవుని దూత, యోహాను భయపడుకో, లే
బలపరిచి లేవనెత్తింది. స్తోత్రం కలుగునుగా. ఆయన అతి భయంకరుడైన దేవుడు, మహా గొప్ప దేవుడు, మహామహిమలో ఉన్న దేవుడు. నీ నా ఆలోచనలకు, నీ నా జ్ఞానానికి, శక్తికి మించిన మహామహిమలో ఉన్న మహోన్నతుడైన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎలా చూస్తున్నామంటే గొర్రె పిల్లని పట్టుకొని కొంకెరని పట్టుకున్న ఏసైనే చూస్తున్నాం. యూదా గోత్రపు కొదమసింహంలాగా చూడలేకపోతున్నాం. మహారాజుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయన వస్త్రపు చెంగు మీద, ఆయన తొడల మీద వ్రాయబడినటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కృప ఈ దినం పనిచేస్తుంది. కృప పనిచేస్తున్న ఈ కాలంలో, కృప పనిచేస్తున్న ఈ సమయంలో కృపను నిరర్ధకం చేసుకోకుండా భయంకరుడైన గొప్ప దేవుణ్ణి యోహాను ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా చూసే కనులు మనకు దేవుడు దయచేయునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ఏదైనా చేయగలడు. అవునా కదా? ఆయన నువ్వు ఎలా చూడాలో తెలుసా? ఎలా చూడాలో తెలుసా? రాజుగా చూడాలి. స్తోత్రం కలుగునుగాక. రాజుగా చూడాలి. ఎలా చూడాలి? రాజువైనా నా దేవా, రాజువైనా, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదే నా మనసునా, కోటి స్వరములు తనివి తీరదే నా మనసునా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన, అందరూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైనా, రెండు చేతులు చప్పట్లు కొట్టు, వచ్చినోడు పోతాడు. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృప చూపుటలో తరతరములకు ఆరాధ్యుడా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన. కుర్చీలో ఉండడు. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఎవరు? రాజు. రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితికి చాలిన రాజు ఆయన. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజుని, మన ప్రభుని మనం ఎలా చూడాలి? రాజులాగా చూడాలి. ఒక రోజు అంటే ఒక రాజుగారి దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వెళ్ళారంట. రాజుగారు ఎవరి అవసరతలు ఏమైనా ఉంటే తీరుస్తానని రమ్మన్నాడు.
ముఖ్యంగా ఇబ్బందులు ఎవరంటే రమ్మని చెప్పి మంత్రులు అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరంటే వాళ్ళని పిలుచుకుంటారు కదా, ఓ 3 వ్యక్తులు పిలిపించారు. రాజుగారి దగ్గరికి వస్తే మీకేం కావాలని అడిగాడు. ఒక అతను అడిగాడు, అయ్యా 3 ఎకరాల భూమి ఉంది, తాకట్టులో పెట్టుకున్నాను, విడిపించుకోలేకపోతున్నాను, నా భూమిని నాకు విడిపించమని అడిగాడు. రాజుగారు అన్నాడు, అలాగే అతని భూమి అతనికి విడిపించండి అని చెప్పాడు. ఇంకొక అతను వచ్చి అన్నాడు, అయ్యా నాకు 3 ఆడపిల్లలయ్యా, 3 ఆడపిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నాను, నా దగ్గర ఏమి లేదు, చాలా భేదపడింది నేను, నా 3 ఆడపిల్లలకి పెళ్లి చేయమని అడిగాడు. 3 ఆడపిల్లలకి పెళ్లి చేసే బాధ్యత మాదని చెప్పారు. ఆ తర్వాత 3వ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకేం లేదు కానీ నువ్వు మా ఇంటికి రావాలయ్యా అన్నాడంట. రాజుగారు నువ్వు మా ఇంటికి రావాలి, నేను ఇచ్చే ఆతిథ్యం మీరు తీసుకోవాలి, మా ఇంటికి రావాలి అన్నాడంట. అంటే రాజుగారికి ఆశ్చర్యం వేసిందంట, ఇదేంటి వీళ్ళ కోరికలు బాగున్నాయి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి వాళ్ళు అడిగారు, వీడేంది వింతగా మాట్లాడుతున్నాడు, నన్నింటికి రమ్మంటున్నాడు ఏంటి, నన్నింటికి రమ్మని నన్ను భరాయించే శక్తి కలిగినోడా అని రాజుగారు అని ఒకరోజు మంత్రిని పంపించాడంట. సరే నీ మాట ప్రకారం మీ ఇంటికి వస్తానని చెప్పాడంట. మంత్రి వాళ్ళు ఊరెళ్ళి చూడు, మనం పోయే రథం, మనం వెళ్ళే సైనికులకి ఆ మార్గం అనుకూలంగా ఉందో లేదో వెళ్ళి చూడు అని చెప్పాడంట. మంత్రులు వెళ్ళి చూస్తే ఆ ఊరు ఒకప్పుడు మన అగ్రహారం ఎట్టుంటుంది అట్టుందంట. ఒక 20 సంవత్సరాల బ్యాక్ అగ్రహారాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. గతుకుల రోడ్లు, ముళ్ళ చెట్లు, లైట్ లేని ఊరు. ఆ బస్సులో, ఆ సిటీ బస్సులో ఎక్కితే ప్రసవం అయ్యే స్త్రీ కనుక ఎక్కితే బస్సులోనే ప్రసవం అయిపోయే పరిస్థితులు, అలాంటి గ్రామం అన్నమాట. అప్పట్లందరూ వెళ్ళి చూస్తే అయ్యా ఆ ఊరు అసలు ఊరుందా లేదా అన్నట్టుందయ్యా, ఎక్కడ చూసినా ఒక లైట్ లేదు, దారి మార్గం సరిగా లేదు, ఎడు చూసినా ముళ్ళ కంపే. ఇంకొకటి చెప్పనా, నిన్ను పిలిచినోడు ఇళ్ళు ఎండకిళ్ళే కానీ వానకిళ్ళు కాదు, సూర్యుడు మొత్తం ఆయనతోనే ఉంటాడు అని చెప్పాడంట. చెప్పగానే అవునా సరే అట్లాగైతే మనం వెళ్ళేలోపు రోడ్లన్నీ వేయించి, కరెంట్ అంతా వేయించి, ఇళ్ళంతా బాగు చేయించి, రాజుగారు కూర్చోటానికి ఉండటానికి ఆ ఇంట్లో యోగ్యతలు ఎలా ఉంటే బాగుంటే ఆ యోగ్యతలన్నీ సిద్ధం చేసి ఆ తర్వాత నాకు కబురు పెట్టండి, అప్పుడు వెళ్దామని చెప్పాడంట. గబగబా ఊరు మొత్తం క్రేన్లు తెచ్చి పిచ్చెట్లు మొత్తం పీకేపిస్తున్నారు, రోడ్డు మొత్తం బాగు చేపించేస్తున్నారు, వీధి లైట్లు వేసేస్తున్నారు. ఆ రాజుగారిని విందుకు పిలిచిన వారిని ఇళ్ళంతా బాగు చేయించి మొత్తం రెడీ చేస్తున్నారు. గబా గబా పనులు అయిపోతున్నాయి. ఊర్లో ఉండేవాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటిరా ఒక్కళ్ళం కూడా పిటిషన్ పెట్టుకోలేదు, గవర్నమెంట్కి ఒక అర్జీ కూడా పెట్టుకోకుండా ఊళ్ళో పనులన్నీ అయిపోతున్నాయి ఏంటి, ఆశ్చర్యం అయిపోతుంది. ఏంటి ఇలాగ పనులన్నీ జరిగిపోతున్నాయి అంటే రాజుగారు వస్తున్నాడంట మన ఊరు. స్తోత్రం చెప్పండి. ఎవరు వస్తున్నారంట? రాజుగారు మనూరు వస్తున్నాడంట. అందుకే పనులు ఏమైపోతున్నాయి, వేగంగా జరిగిపోయింది, చక్కని ఇల్లు వచ్చేసింది. రాజుగారు పలానా రోజు వస్తానని ప్రకటన చేసి పంపించాడు. రాజుగారు ఊరికి వచ్చే తలకి ఊరు మొత్తం ఏమైపోయిందో తెలుసా, చక్కగా తయారైపోయింది. కోరుకున్నవాడు ఇల్లు కూడా చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజుగారు వచ్చాడు. వచ్చిన తర్వాత అడిగాడు, నన్ను ఎందుకు పిలిచావు నువ్వు అని అడిగాడు. ఇందుకే పిలిచాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయంలో ఎందుకు పిలిచావు? నన్ను భోజనానికి పిలవటానికి కారణం ఏంటి అన్నాడు. నిన్ను భోజనానికి పిలిస్తేగా మరి ఇవన్నీ జరిగింది. స్తోత్రం కలుగును గాక. నిన్ను భోజనానికి పిలవకపోతే ఇవన్నీ జరగవు. అందుకే రాజు కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృప చూపుటలో శ్రీమంతుడు, తరతరములకు ఆరాధ్యుడు. కృప చూపుటలో తరతరములకు శాలెము రాజా నా యేసయ్యా. స్తుతి ఘనత మహిమ
ఆయన రాజు. రాజు ఎక్కడికి రావాలి? క్లెమెంత్, రాజు ఎక్కడికి రావాలి? రాజు దగ్గర బహుమానాలు అడుక్కునే వాళ్ళు ఉండకూడదు, రాజుని పిలుచుకునే వాళ్ళు ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ఈ రాజు అర్హతలు చూడ్డు, విలువలు చూడ్డు, ఘనతలు చూడ్డు, పిలిచే పిలుపు చూస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజు కావాలా, బహుమానాలు కావాలా? చెప్పాలి. ఎవరు కావాలి? రాజు కావాలా? ఏందో అన్నట్టుంది నేను. రాజు కావాలా, బహుమానాలు కావాలా? రాజే కావాలి. రాజు కావాలనుకున్న వాళ్ళందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసు నాకు నువ్వు కావాలయ్యా. అందరూ ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు కట్ చేసి, ఇంతవరకు దీన్ని కట్ చేసి మళ్ళీ మన యొక్క పడత వెళ్ళిపో. ఒక మాట చెప్పినట్టు, నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. నా అవసరాలు కాదు, నాకు మీరే కావాలి. నా